క్రీస్తునందు దేవుని యొక్క సంగమా, మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 9 వరకు. ఆయన బెతేనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జట్ట మాసి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఆ అత్తరు ఇలాగా నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎదుట మంచి కార్యములు చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయు వచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండును. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదంతయు జ్ఞాపకంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వినికుడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. శ్రమల వారములో, పరిశుద్ధ వారములో, ఓల్ వీకులో మనమందరము ఉన్నాం కనుక ఈ సమయంలో ఈ దినాన యేసు ప్రభుల వారు చేసిన కార్యం ఏంటి చెప్పండి? మరియా యేసు పాదములకు అత్తరు పోయుట అనే అంశంపై ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ సమయంలో వాక్య సందేశం అందించుటకు మన స్థానిక పాస్టమ్మ గారు, ఏపీ ఉదయజ్యోతి గారు మన మధ్యలో ఉన్నారు. మరి సమయంలో దేవుని యొక్క వాక్యం అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేలులు పొందాలని ప్రభువును తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని మన మధ్య పాస్టమ్మ గారికి అప్పగిస్తూ ఉన్నాం. ఆన్లైన్ ప్రార్థన ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం ఏమిటి అంటే, మరి మనం ఏ దినాల్లో ఉన్నామండి? శ్రమల దినాలు, హోలీ వీక్ మరియు పరిశుద్ధ వారము మరియు అత్యంత శ్రేష్టమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. అయితే ఈ యొక్క కార్యక్రమము మనకు సాయంకాలం 7:30 నుంచి అయిపోవాల్సింది. కానీ మనకు మంత్లీ చివరి డేట్ ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది కనుక మరి ఈ ఆరాధనలో ఈ కార్యక్రమాన్ని కలిపినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యాన్ని వినడం చాలా శ్రేష్టము అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. అందుకోసమే ఈ యొక్క రాత్రికాల ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ ఆరాధనా కార్యక్రమంకు సంపూర్ణ రాత్రికి మరియు ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ వారమునకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఏమిటంటే, యేసు ప్రభు చేసిన కార్యము. మరి ఈ దినాన ఆదివార దినాన ఏం చేశారండి? యెరూషలేమునకు జయప్రవేశం జరిగించారు. సాయంకాలానికి ఎక్కడికి వెళ్ళారు? అంజూరపు చెట్టును శపించుట ఎప్పుడండి? సోమవారం. మరి ఎప్పుడు? నేను అది కాదు, సాయంకాలం ఏం చేసినాడు? దేవాలయమును శుద్ధి చేయుట, రోగులను స్వస్థపరచుట గురించి మనం మరి ఆదివార దినాన విన్నాం. మరి ఈ దినాన నిన్న సోమవార దినాన ఏ కార్యక్రమం చేసినారు? అంజూరపు చెట్టును శపించుట. ఎందుకు శపించాడంటే, దేవుడు 100% మానవునిగా ఉన్నాడు,
100% దేవునిగా ఉన్నాడు. అయితే ఆయనకు శరీర ఆకలి కలిగింది, ఆత్మీయ ఆకలి కూడా అక్కడ కలిగినట్లు. ఆ చెట్టు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది, కానీ అక్కడికి పోయి చూసేసరికి ఎలాంటి ఫలములు కూడా లేవు. మన జీవితాల్లో కూడా గొప్పగా విశ్వాసులము అంటున్నాం, కానీ ప్రార్థనా ఫలము లేదు, ఆత్మీయ స్థితి లేదు, దేవుణ్ణి స్తుతించే ఫలము కూడా మనలో లేదండి. అయితే చూడడానికి గొప్పగా ఎలా ఉన్నామండి? డంబంగా ఉన్నాం కదా, అబ్బా క్రైస్తవ, కానీ ఎలాంటి ఫలములు లేవు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ దినాన మంగళవారము యేసు ప్రభువారిని మరియా అత్తరుతో అభిషేకించుట అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మార్కు సువార్త 14వ అధ్యాయము మరి 3 నుంచి 9 వచనాల వరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. చదవగల వారు ఒకసారి చదివి వినిపించండి. ఆయన బెతనియాలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు వాకశ్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు బుడ్డు తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారాముల కంటే ఎక్కువ వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకిష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండెను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపిత నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మరియా యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నామండి. మరియ యొక్క ఆ ప్రేమ గుణాన్ని మనం చూస్తున్నాం. మరియ యేసు ప్రభుల వారి పైన ఉన్నటువంటి ప్రేమను చూస్తున్నాం. అయితే మనము ఈ యొక్క సువార్తల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఆమె పేరు మాత్రము రాయబడలేదండి. వకశ్రీ అని మాత్రమే మార్కు సువార్తలో రాయబడినట్లు మనం చూస్తున్నాం. అదే రీతిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త మరి 10వ అధ్యాయము 38వ వచనంను ఒక్కసారి చదవండి. 38 నుంచి ఒకసారి చదవండి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను వకశ్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. మార్తకు విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో నిశ్చయముగా చెప్పెను. ఇక్కడ కూడా వకశ్రీ అని రాయబడి ఉంది, మరియా అని మాత్రమే రాయబడింది. మరి యోహాను సువార్త 12వ అధ్యాయము మరి అక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కూడా చాలా చక్కగా 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము మరి ఒకసారి చదవండి. మొదటి నుంచి
అక్కడ కూడా 9 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కూడా ఏమని రాయబడి ఉంటుందంటే బెతనియా మరియా అని రాయబడి ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముగ్గురు ఒకే రీతిగా రాశారు, కానీ ఆ మరియలు ఎంతమంది ఉన్నారండి? చాలాసార్లు చెప్పాను అనుకుంటా. ఎంతమంది మరియలు ఉన్నారు? ఎంతమంది మరియలు ఉన్నారండి? 6 మరియలు ఉన్నారు. ఈ 6 మరియలో కన్య అయిన మరియ గురించి ధ్యానించాము, యేసు తల్లి అయిన మరియ గురించి ధ్యానించాము. యేసు తల్లి అయిన మరియనే కన్య అయిన మరియ. మరి అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 6 మరియల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమయాన బెతనియా మరియ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈమె పేరు ఇక్కడ మనం చక్కగా చూసుకున్నట్లయితే ఈమెలో ఉన్న సుగుణాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి మొట్టమొదటిగా ఆయన బోధన వినుటకు ఇష్టపడినటువంటి స్త్రీగా ఉంది అని లూకాసు సువార్త 10వ అధ్యాయము మరి 38వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటామండి. మరి ఈ దినాన మరి ఎందుకు నేను రెండిటి గురించి చెప్పాలి, ఆల్ నైట్ ప్రేయర్ గురించి చెప్పాలి, మరియా యేసు ప్రభుల వారిను అభిషేకించుట గురించి చెప్పాలి. కనుక యేసు ప్రభుల వారి యొక్క బోధన ఈమె వినుటకు ఇష్టపడింది. ఇప్పుడు కూడా మనమందరం కూడా దేవుని సన్నిధానంలో ఉన్నాం, ఆయన పాదముల చెంత కూర్చొని ఉన్నాం, ఆయన బోధన ఎంతవరకు వింటూ ఉన్నాం, ఆయన వాక్యాన్ని ఎంతవరకు వింటూ ఉన్నాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నిజంగా విశ్వాసమేనండి మనము. పేరుకు మాత్రం విశ్వాసం అనుకుంటూ ఉన్నాము, కానీ ఇంకా మనలో అవిశ్వాసమైన జీవితమే ఉంది అండి. దేవుని వాక్యానికి ఇష్టపడము, కానీ ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికి, ముసలమ్మ మాటలకు చెవులు కోసుకునే వారిగా ఉంటారు. కానీ నీవు నేను కూడా ఆయన పాదముల చెంత చేరిన మనము, ఆయన మందిరంలో ఉన్న మనము దేవుని వాక్యాన్ని వినుటకు ఇష్టపడేవారిగా ఉండాలి. నిజంగా యేసు ప్రభుల వారిని మరియా మార్త వారిద్దరూ కూడా తన గృహానికి ఆహ్వానించి మార్తమ్మ అయితే మనం కూడా ఇంటికి ఎవరైనా వచ్చారంటే ఏం చేస్తారండి? ఏమైనా వంట చేయాలేమో, వారిని చక్కగా చూసుకొని పంపించాలని ఆశ ఉంటుంది. ఆమె శరీర ఆహారాన్ని తీర్చాలి అనే కోరిక ఆమెలో ఉంది. ఒక అతిథి మన ఇంటికి వచ్చాడు కనుక ఆయన చక్కగా మనము చూసుకొని పంపించాలని ఆమె కూడా మంచి పరిచర్య చేసే గుణం కలిగి ఉన్నటువంటి స్త్రీగా ఉంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరియను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మరియా వీరిద్దరూ కూడా అక్క చెల్లెలే, కానీ ఆమెమో విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని వాక్యాన్ని వినలేకపోయింది, ఆయనతో సమయాన్ని గడపలేకపోయింది, ఆమె ఆత్మీయంగా బలపడలేనటువంటి స్థితిలో ఉన్నది. అయితే మరియ ఏం చేసిందంటే దేవుని వాక్యాన్ని విన్నది, ఆయన పాదముల చెంత కూర్చుంది, ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాట పైన కూడా ఆమె ఏముంచిందండి? శ్రద్ధ కలిగి ఉందండి. ఈ దినాన దేవుని సన్నిధానంలో ఉండాం, దేవుని వాక్యాన్ని వినటకు శ్రద్ధ ఉందా? ఎవరు వస్తే వారి వైపు చూస్తున్నామండి కదా. ఆయన వాక్యము వినుటలో శ్రద్ధ కలిగి ఉండాలి, ఆయన బోధ వినుటకు ఇష్టపడే వారంగా ఉండాలి, ఆయన మీద మాత్రమే, ఆయన వాక్యము మీద మాత్రమే మన ధ్యాస ఉండాలి. అయితే ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా యేసు పాదముల యొద్ద కూర్చున్నటువంటి మరియగా ఉంది. మరి ఈ దినాన మనము కూడా మరియ వలె యేసు పాదముల చెంత కూర్చోవడమే కాదు, కానీ ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాటను కూడా ఆమె ఆలకిస్తూ ఉందండి. ఆ శ్రేష్టమైనటువంటి మాటలను విని తన జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడానికి ఇష్టపడింది. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోటకు ఆమె ఇష్టపడింది. తన బ్రతుకును మార్చుకోవడానికి ఆమె ఎంతగానో ఆయన మాటలపైన ఆశ కలిగి జీవించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇది నీవు నేను ఎలా ఉంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పాదముల యొద్ద మరియ కూర్చుంది. మరి రెండోదిగా అబ్రహాము కూడా ఎక్కడ కూర్చున్నాడండి? ఎక్కడ కూర్చున్నాడు? సింధూర వనము దగ్గర
కూర్చొని ఉన్నట్లు లేఖనములలోనే మనం చూస్తున్నాం. ఆది కాండంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా చక్కగా అక్కడ రాయబడి ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకో. దావీదు కూడా దేవుని మందిరములో కూర్చున్నట్లు మనం చూస్తున్నాం. ఇది నాన్న దావీదు వలె నీవు నేను మనమందరం కూడా దేవుని మందిరంలో కూర్చొని ఆయన బోధన వినుటకు ఇష్టపడే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి అంత మాత్రమే కాకుండా అనేకులు కూడా రూతు బోయాజు పొలంలో కూర్చున్నట్లు ఆమెను దేవుడు ఎంతగానో ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. నెహమ్యా కూడా దావీదులాగా దేవుని మందిరంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరి ఈ దినాన నీవు నేను ఎలా ఉంటున్నామో, ఎక్కడ కూర్చుంటున్నామో, కూర్చోరాని స్థలాల్లో గంటల తరబడైనా కూర్చుంటారా లేదండి? అక్కడ ఏమి మన జీవితాలు బాగుపడవు, మన బ్రతుకులు సరి చేసుకోబడవు. కానీ గంటల తరబడి కూర్చొని ఏం పెడతారండి? మాటలు పెడతారు. కూర్చోండమ్మా అంటే అబ్బా ఇంత టైమా, ఇంతసేపా, 2 గంటలు 3 గంటల సేపు అయినా కూర్చోరాని చోట కూర్చొని ఏం చేస్తారు? బాతకాండలు చేస్తారు, మాట్లాడుతూ ఉంటారు. మరి కూర్చోవలసిన స్థలంలో కూర్చొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే దీవెనలు పొందుకోవడానికి ఇష్టపడలేనటువంటి జీవితాలలో మనం ఉంటున్నాం. నిజంగా ఒక్కసారి మన జీవితాలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మరియ వలె ఆయన పాదముల యొద్ద కూర్చుండే వారముగా ఉండాలి. ఆయన మందిరంలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు, నీ అవసరతలను తీర్చేవాడిగా ఉంటున్నాడు, నీ అక్కర్లను తీర్చేవాడిగా ఉంటున్నాడు, నీ కుటుంబంలో ఉన్న రోగాలను కూడా తీసివేసే దేవుడుగా ఉంటున్నాడు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను ఆయన మరణములో నుండి కూడా జీవములోనికి నడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన బోధ విన్నప్పుడు ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వింటాడు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదండి? ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. మీరందరూ చెవిగలవారైతే దేవుని యొక్క వాక్యాన్ని విని నేను అడిగినప్పుడు తిరిగి నాకు సమాధానాన్ని ఇస్తారు. మీరు చెవులు లేకుంటే వినే చెవులు కావాలండి. దేవుని వాక్యాన్ని వినే చెవులు మనకు కావాలండి, గ్రహించే మనసు కావాలండి. మరి ఇది నాన్న ఏ స్థితిలో ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎలా ఉండాలంట అండి? ప్రతి మనుషుడు ఎలా ఉండాలంట? కోపపడుటకైతే త్వరగా కోపడతామండి. కోపడమా? కంపల్సరీ కోపడతామండి. ఇక్కడ నా ప్రియ సహోదరులారా, మీరి సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలంట. వినుటకు, దేవుని బోధ వినుటకు, ఆయన వాక్యాన్ని వినుటకు వేగిరపడే వారిగా ఉండాలి అని లేఖనములలోనే మనం మాటలాడుటకు ఎలా ఉండాలంట? నిదానించువాడుగా ఉండాలంట. మరి నిదానిస్తున్నామండి, మాటలు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి. మాట్లాడడం లేదా? నోటికి వచ్చిన ప్రతి మాటను కూడా మాట్లాడుతుంటారు అన కదా. అందుకోసమే కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవుని వాక్యం విన్నప్పుడు మాట్లాడుటకు నిదానిస్తావు, కోపించుటకు కూడా నిదానిస్తావు. దేవుని వాక్యము నీలో లేనప్పుడే నువ్వు కోపించేవాడిగా, కోపించే ఆమెగా, మరి నిదానంగా మాట్లాడలేని స్థితిలో నీవు ఉంటావు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే దేవుని బోధ వినుటకు మాత్రమే మనము వేగిరపడువారముగా ఉండాలి అని లేఖనములలోనే మనం చూసాం. అయితే యేసయ్య పట్ల మరియకు ఏముందండి? మితిలేని ప్రేమ ఉందండి. మరి నాకు
జీవితాల్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మితి లేని ప్రేమ మన బ్రతుకుల్లో కూడా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు ఆమెను ఎంతగానో ప్రశంసింపబడినట్లు మనం చూస్తున్నాం, ఆమెను ఎంతగానో ఘనపరచబడినట్లు మనం చూస్తూ ఉన్నామండి. అందుకోసమే కీర్తనల గ్రంథము 145వ సంకీర్తన 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎవరికి సమీపముగా ఉన్నాడండి? తనకు ఎవరైతే నిజముగా మొరపెడతారో అలాంటి వారందరికీ దేవుడు ఎలా ఉన్నాడంట? దగ్గరలో ఉన్నాడంట, సమీపముగా ఉన్నాడంట. నువ్వు మొరపెడితే నీ మొరకు ప్రతిఫలము దయచేయడానికి ఆయన సమర్థుడు అనేది జ్ఞాపకము చేసుకునేవారిగా. అందుకోసమే నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు. మన జీవితాల్లో దేవునికి ప్రార్థించాలి అంటే భయం అండి. కానీ తండ్రిని ఎలా అడుగుతామండి? అడుగుతామా అడగమా? ఖచ్చితంగా అది కావాలి ఇది కావాలి అని అడుగుతాం. కానీ నీ పరమ తండ్రి దగ్గర నువ్వు మొరపెట్టలేని స్థితి. ప్రార్థించడం అంటే దేవుణ్ణి అడగడమేనండి. ప్రార్థించడం అంటే దేవుని యొద్ద బతిమాలుకోవడమేనండి. ప్రార్థించడం అంటే దేవునికి మొరపెట్టడమేనండి. మరి ఈ స్థితి నువ్వు దేవుడిచ్చినటువంటి స్థితిని పొంది ఉన్నావు, కానీ దేవునికి మొరపెట్టలేని స్థితి నీకుందండి. కానీ మనమందరము కూడా దేవునికి మొరపెట్టాలంట. నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 31 నుంచి 32 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరియా యేసు యొద్దకు పోయి మొరపెట్టుకుంటుంది. ఎందు నిమిత్తము మొరపెట్టుకుంటుందండి? మరియా, మార్తా, లాజర్ వీరు ముగ్గురు ఒక కుటుంబం, బెతనియా గ్రామంలో ఒక కుటుంబంగా ఉన్నారు. అయితే వీరిలో తన సహోదరుడు మరణించాడండి. రోగం మరణించి 4 దినములు అవుతుంది. యేసు ప్రభుల వారి యొద్దకు వెళ్ళి ఆమె మొరపెట్టుకుంటుంది, అడుగుతూ ఉంది, గోజాడుతూ ఉంది. ప్రభువా, నువ్వు వచ్చి ఉంటే నా యొక్క సహోదరుడు బతికి ఉండేవాడు అని ఆమె ఎంతగానో ఒకసారి చదువుకుందామండి. 32వ వచనము, యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదవండి. అంతటా మరియా యేసు ఉన్న చోటుకి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండుననెను. చదవన. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని నేనెక్కడ ఉంచితురని అడగగా వారు, ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్ళు విడిచెను. చాలమ్మ, ఈ యొక్క లేఖనములలో మనం కింది వచనాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆమె యేసు ప్రభుల వారికి మొరపెట్టుకుంటూ ఉంది, నిజముగా మొరపెట్టుకుంటుంది. నిజముగా మొరపెట్టుకున్న వారికి యెహోవా ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడంట. చనిపోయిన లాజరును కూడా, లాజరు బయటికి రమ్ము అనగా లాజరు బ్రతికి ఉన్నాడా లేదండి? 4 దినములైంది. కానీ ఒక్క దినము చనిపోయి ఒక్క దినం అయితేనే మనిషి ఎలా వస్తాడండి? స్మెల్, ఎక్కువ వాసన వస్తుంది, చెడ్డ వాసన వస్తుందండి. అయితే ఆ లాజరు చనిపోయి సమాధిలో 4 దినములు ఉండినా కూడా మరి దేవుని యొక్క మాటకు లాజరు విని ఏమయ్యాడు? జీవమును పొందుకున్నాడు. అయితే ఆమె చేసిన కార్యమును బట్టి అనేకులకు ఆ గ్రామంలో ఆమె సువార్త ప్రకటించింది, ఆయనను గూర్చి తెలియచేసింది. తెలియని వారికి కూడా తెలియచెప్పినట్లు లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే కష్ట సమయంలో ప్రభువుని ఆశ్రయించిందండి. మరి ఏం చేసింది? కష్ట సమయాల్లో ప్రభుని ఆశ్రయించింది. మనం ఏం చేస్తున్నాం?
కష్టాలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఎవరిని ఆశ్రయిస్తారు? మన పక్కింటి వారి దగ్గరికి పోయి, అక్క ఇదే, వదిన ఇదే, ఈ బాధనే నాకు, ఈ కష్టమే నాకు అంటూ ఉంటారు. అంటారా అన్నారండి? వారేమన్నా నీ బాధను తీరుస్తారా? తీరుస్తారు. కానీ ఏం చేస్తున్నావు? వారి దగ్గరికి వెళ్ళి నీ మాటను నువ్వు గోజాడుకుంటున్నావండి. నీ మాటలు అదే నువ్వు ప్రభువుకు మొరపెట్టావు అనుకో, నీ కష్ట సమయాల్లో దేవుడు నీకు జవాబుని ఇస్తాడండి, నీ అవసరతలను తీరుస్తాడండి. నిజంగా మరియా కష్ట సమయాల్లో మొరపెట్టుకుంది కనుకనే లాజరు, మరణించిన లాజరు తిరిగి లేచాడు, జీవాన్ని పొందుకున్నాడు. ఆమె ఎంతగానో సంతోషించినట్లు కూడా మనం చూసాం. కష్ట సమయాల్లో ఎవరిని ఆశ్రయించాలంటే ప్రభుని ఆశ్రయించాలి. కానీ మనం ఎవరిని ఆశ్రయిస్తామండి? మనుషులను ఆశ్రయిస్తాం. రోగం వస్తే డాక్టర్లను ఆశ్రయిస్తాం, కానీ ప్రభువుని ఆశ్రయించమండి. ఆశ్రయిస్తారా? ఆశ్రయించరు. కానీ దేవుడు ఉన్నాడా? దేవుడు లేనే లేడు. ఎక్కడ ఉన్నాడు? ఉంటే బాగు చేస్తాడు కదా. నువ్వు నిజంగా మొరపెట్టలేదు కనుకనే దేవుడు నీకు సమీపంగా లేడు. నువ్వు నిజంగా మొరపెట్టావు అనుకో, నువ్వు మొరపెడితే దేవుడు అడుగుడే మీకు ఇయ్యబడిన అంటున్నాడు. అడుగు ప్రతి వాటిని కూడా మీరు పొంది ఉన్నారు అని నిశ్చయముగా నమ్మాలంట. కానీ అడగలేకపోతూ ఉంటున్నాం, నమ్మలేకపోతున్నాం. కానీ మరియ నమ్మింది అండి, దేవుణ్ణి అడిగింది కనుకనే ఆమె దేవునిలో ఉన్న ప్రభావాన్ని కనుగొని ఆమె యేసు ప్రభుల వారు తప్ప ఎవరు నా సహోదరుని బ్రతికించలేరు అని ఆయన దగ్గర మొరపెట్టుకుంది. కష్ట సమయాల్లో ఆయన్ను ఆశ్రయించినటువంటి స్త్రీగా ఉంది. ఇది నన్ను కష్ట సమయాల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నా, నీకు రోగం కలిగిందా, వ్యాధి కలిగిందా, కష్టం కలిగిందా, బాధ కలిగిందా, ఆర్థిక ఇబ్బందుల, సమస్యల, మరి ఏ స్థితిలో నువ్వు ఉంటున్నావో, కానీ ప్రభువుని ఆశ్రయిస్తే, ప్రభువుకు మొరపెడితే, ప్రభువు నీ మొర విని నీకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తాడండి. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి ఆశ్రయించలేవు, కానీ దేవుని మీదనే నెపములు వేస్తూ ఉన్నావండి. చూడడానికేమో పచ్చిగా ఉంటున్నావు, భక్తిపరుడుగా ఉంటున్నావు, భక్తురాలుగా ఉంటున్నావు, కానీ ఫలింపు జీవితము నీలో లేదండి. ప్రార్థన జీవితమే లేదండి. ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట లాంటిదండి. ఆ తోట ఎండిపోతూ ఉందండి. కానీ మన బ్రతుకులు కూడా పైకేమో భక్తిపరులమే, క్రైస్తవులమే, మన జీవితాల్లో భక్తి లేదు కనుకనే ఆ శక్తిని మనము పొందుకోలేకపోతున్నాం. అందుకోసమే భక్తితో ప్రార్థన చేయాలి. దేవుణ్ణి కష్ట సమయాల్లో ఆశ్రయించేవారిగా ఉండాలి. నువ్వు నిజముగా మొరపెడితే నీకున్న కష్టాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు, నీకున్న బాధను ఎరిగి ఉన్నాడు, నీ సమస్యను ఎరిగి ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనమందరం మొట్టమొదటిగా యేసు పాదముల యొద్ద చేరాలి. చేరి ఏం చేయాలంట? ఆయన మందిరంలో ఏముందండి? నిత్య సుఖములు దాగి ఉన్నాయండి. రెండవదిగా ఏముండాలి? ఆయన బోధ వినుటకు మంచి హృదయం ఉండాలంట. దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని బోధన వినకుండా నీ మనసు ఎక్కడెక్కడో సంచారము చేస్తే నువ్వు దేవుని మందిరంలో ఉన్న చచ్చిన స్థితిలోనే సమానమండి. నిజంగా దేవుని మందిరంలో ఉన్న నీవు ఆయన బోధన వినుటకు మాత్రమే ఇష్టపడేవారిగా ఉండాలి. మూడోదిగా ఎలా ఉండాలి అంటే ప్రభువును ఆశ్రయించే స్త్రీలుగా ఉండాలి. మరియా ఏ రీతిగా అయితే కష్ట సమయాల్లో ప్రభువుని ఆశ్రయించిందో ఆ రీతిగా నీవు, నేను, మనమందరము కూడా కష్ట సమయాల్లో ప్రభువును ఆశ్రయించి ప్రభు యొద్ద నుండి ఆశీర్వాదములను, ప్రభు యొద్ద నుండి దీవెనలను, ప్రభు యొద్ద నుండి కార్యములను మనము పొందుకునే వారిగా ఉండాలి. ఎందుకు మన జీవితాల్లో కార్యము జరగడము లేదు? ఎందుకు మన జీవితాల్లో మేలు పొందడము లేదు? ఎందుకు మన జీవితాల్లో ఆశీర్వాదము రావడము లేదు అంటే మనము ప్రభువును ఆశ్రయించలేని స్థితిలో ఉంటున్నాం. కానీ మరియా కష్ట సమయాల్లో ప్రభువును ఆశ్రయించింది కనుకనే దేవుడు ఆమె కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని చేశాడండి. చనిపోయిన లాజర్ను బ్రతికించాడండి. మరణములో నుండి కూడా లాజర్ను జీవములోనికి ప్రవేశపెట్టి మాట మాత్రమే సెలవిచ్చాడండి.
నిజంగా ఆయన మాట వింటే నీ జీవితంలో స్వస్థత కలుగుతుందండి. ఆయన మాటలో శక్తి ఉందండి, ఆయన మాటలో బలం ఉందండి, ఆయన మాటలో ప్రభావం ఉందండి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ కూర్చున్నా కూడా ఆయన బోధ నీ చెవిన వినబడుతూ ఉంటే ఆ ప్రభావము నీలో ప్రవహిస్తూ ఉంటుందండి. ఆయన ప్రభావం మనకు రావడం లేదంటే ఆయన బోధను మనము వినడము లేదు కనుకనే ఆయన ప్రభావాన్ని మనము పొందుకోలేకపోతూ ఉంటున్నాము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చివరిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త ఒక్కసారి చదువుకొని ముందుకు వెళ్దామండి. 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు ఒక్కసారి చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతానియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. ఎన్ని దినాల ముందుగా వచ్చాడంట? 6 దినములు ముందుగా వచ్చాను. చదవమ్మ. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని ఆయన పాదములకు పూసెను. అత్తరు అంటే ఏంటండి? ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. ఇంతవరకు ఆల్నైట్ ప్రేయర్ గురించి మనం విన్నాం. ఇప్పుడు అభిషేకం గురించి వెళ్దాం. అత్తరు అంటే ఏంటి? అత్తరంటే సెంట్ అండి. ఈ అత్తరు ఎలా తయారు చేస్తారంటే, ఎలా తయారు చేస్తారు? పువ్వులతో మంచి సువాసన కలిగినటువంటి పువ్వులతో, శ్రేష్టమైనటువంటి వాటితో మాత్రమే ఈ అత్తరును తయారు చేస్తారు. సెంటులు అయితే కొంత ఏదో ఒకటి సువాసన కోసం కలుపుతారు, కానీ ఈ యొక్క మాలికల ద్వారా అత్తరును తయారు చేస్తారు. ఈ అత్తరు చాలా విలువ గలదండి. ఈ విలువ కలిగిన అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదముల మీద పోసింది. తన తల మీద కూడా పోసినట్లు అక్కడ మనము ఈ సువార్తల్లోనే మనం చూస్తాం. చదవమ్మా. తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిసింది. అత్తరు తీసుకొచ్చింది, ఆ అత్తరుతో ఆయన పాదములను పోసింది. తర్వాత తన కురులతో ఏం చేసిందండి? పాదములను తుడిచెను అని లేఖనములలోనే మనం చూస్తాం. తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఆ ఇల్లు ఆ అత్తరు సువాసనతో నిండెను. చాలండి. ఆ ఇల్లంతా కూడా అత్తరు సువాసనతో నింపబడింది. అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా, శిష్యులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆయన గురించి వింటూ ఉన్నారే కానీ, చూస్తున్నారే కానీ, ఆయన చేసేటివి చూస్తూ ఉన్నారే కానీ ఆయన పైన మితిలేని ప్రేమను ఆ శిష్యులు చూపించలేకపోయారంట. కానీ ఈమె ఏం చేసిందంటే, సీమోను ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని, యేసు ప్రభుల వారు సీమోను ఇంటిలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి ఏం తీసుకొని వచ్చింది? అత్తరును తీసుకొని వచ్చింది. అత్తరును తీసుకొని వచ్చి తన పాదముల మీద పోసి తల వెంట్రుకలతో తుడిచింది. ఆ ఇండ్లంతా కూడా ఆ సువాసనతో నింపబడి ఉంది. నిజంగా ఆ ఇండ్లే కాదండి, ఆ గ్రామం అంతా కూడా ఆ సువాసనతో నింపబడింది. సువార్త అనే సువాసనతో ఆ గ్రామం అంతా కూడా నింపబడింది. ఆ మరియా, లాజరు, మరి మార్త కుటుంబంలో చనిపోయిన లాజరును లేపాడంట, ఎంతో అద్భుతాన్ని చేశాడంట అని ఆ సువార్త ప్రకటింపబడుతుంటే ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా విని ఆయన యొద్దకు వచ్చినట్లు మనం చూసాం. అయితే ఇక్కడ అదంతా రాయబడలేదు, కానీ అదంతా ఒక చరిత్రగా ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అయితే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె విలువ కలిగినటువంటి వాటితో యేసుని ఏం చేసిందండి? అభిషేకించిందండి. ఈమె అర్పణ ఎలా ఉంది అంటే, మరి ఈమె స్వచ్ఛమైనటువంటి హృదయార్పణతో ఆయనను అభిషేకించినట్లు మనం చూస్తున్నాం. నిజంగా మన అర్పణ ఎలా ఉంటుందండి? పొలాలు పండుతాయి, ప్రథమ ఫలం ఇవ్వం, లాస్ట్ని తీసుకొచ్చి ఇస్తారండి. అవునా కదా? ఏదో 100 పండితే 10 ఇస్తామా? ఇవ్వము. ఏదో అదో అంతో ఇంతో వేస్తున్నా. కానీ ఈమె ఏం చేసిందంటే, ఆమె హృదయము స్వచ్ఛమైనటువంటి అర్పణ
సమర్పించినట్లు మనం చూస్తూ ఉంటున్నామండి. అందుకోసమే అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనకు అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఆ అత్తరి ఎందుకు 300 దెనారాములకు అమ్మి బీదలకు, ఈ అత్తరిని ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని అంటున్నారు. ఆ యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, నేనుండను, ఈమె నా ఎడల మంచి కార్యము చేసింది అని ఈమెను అనేకుల ఎదుట ఏం చేశాడు యేసుప్రభుల వారు, ఘనపరిచినట్లు మనం చూస్తున్నాం. నిజంగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బీద వెధవరాలను ఘనపరిచారు, ఈమెను కూడా దేవుడు ఘనపరిచినట్లు మనం చూస్తున్నాం. అందుకోసమే ఇక్కడ మనం జ్ఞాపకం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించునని వచ్చెను కనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీన్ని నుంచుకొననీయుడి, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె ఇది ఉంచుకొననీయుడి అని మనం చూస్తాం. బీదలు ఎల్లప్పుడూ నువ్వు మీతోనే ఉండురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసింది అని అక్కడ మనం చూస్తున్నాం. మరి ఇది మనం ఎలా ఉంటూ ఉన్నామో, మంచి కార్యము చేయడానికి సిద్ధపడిన వారంగా ఉంటున్నామో లేదో ఒక్కసారి మన జీవితాన్ని మనము అందుకోసమే మార్కు సువార్తలో 8వ వచనంలో మనం ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపిత నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించిందంట. దేవుని యొక్క శరీరాన్ని ముందుగా ఆమె శక్తి కొలది చేసి భూస్థాపిత నిమిత్తానికి ముందుగానే ఈమె అభిషేకించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో ఈమె ఘనపరచబడిన స్త్రీగా ఉంది అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈమె ప్రభు పైన ఆధారపడిన స్త్రీగా ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇది నేను కూడా మనమందరము కూడా ప్రభువు చేత ఘనపరచబడాలి, కానీ మనుషుల చేత మనం మనుషుల మెప్పును కోరుకుంటామండి, అవునా కదా? వారికి అది సహాయం చేస్తే వారు నాకు ఇది చేస్తారులే అని మనుషుల సహాయం. మనుషుడు ఆ నరమాత్రుడు అంతలోనే ఉంటాడు, అంతలోనే మాయమైపోతాడండి. ఈ నరమాత్రుని నువ్వు ఆశ్రయించకూడదు అని లేఖనంలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే మిక్కిలి విలువ కలిగినటువంటి అర్పణను తీసుకొని వచ్చినది మరియా. ఆమె సజీవ యాగముగా ముందుగానే ఆయనకు సమర్పించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మిక్కిలి విలువ కలిగినటువంటి అర్పణను తీసుకొచ్చినటువంటి స్త్రీ ఎవరు అంటే మరియా అనేది జ్ఞాపకం చేసుకొని. మరి కానుక వేసిన స్త్రీ ఎవరు అంటే బీద విధవరాలు. ఆమె దగ్గర ఉన్నది ఏది కూడా దాచుకోకుండా ఏం చేసిందండి? ఏమున్నది? 2 కాసులు మాత్రమే ఉన్నదండి. నిజంగా ఇది ఒక్కసారి మన జీవితాన్ని ఉన్నదంతా మనం వేస్తారా? వేస్తే ఏమవుతుందో ఏమో, నా జీవితం ఎలానో, నా బ్రతికెలానో అని మనం అనుకుంటుంటామండి. అందుకోసమే మనం ఆ రీతిగా ఉండకూడదు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తుంటున్నా. చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసేసుకొని ముగించేసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. చాలండి, నా మాటలు కాదండి. ఇక్కడ ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవునికి ఏమవుతారంట? ఎరుకైన వారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్ను ప్రేమించాననుకో, నన్ను మర్చిపోతారా? మీరు నన్ను ప్రేమించారు అనుకో, నేను మిమ్మల్ని మర్చిపోతానా? అయితే ఇక్కడ లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన. అందుకోసమే మనుషులను ప్రేమించకూడదండి.
దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి నువ్వు ఎరికైన దానివే, ఎరికైన వాడవే. దేవునికి నువ్వు తెలుసండి. ఎక్కడ ఉన్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా, ఎక్కడ కూర్చున్నా కూడా నువ్వు దేవునికి తెలుసండి. నువ్వు ఏం చేస్తున్నావో, ఏమి ఆలోచిస్తున్నావో, అయ్యో నేను చేసేది ఎవరు చూడడం లేదే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ప్రతిదీ కూడా ఆయనకు తెలుసండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి నువ్వు దేవునికి ఎరికైన దానివే, ఎరికైన వాడవే అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మన అంశం ఏంటండి? అంశం ఏంటండి? మరియా యేసును అభిషేకించుట. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఏం చేసింది? మొట్టమొదటిగా యేసు పాదముల యొద్ద కూర్చున్నది. ఇప్పుడు మనమందరం కూడా ఆయన పాద చెంత చేరి ఉన్న మనం దేవుని వాక్యాన్ని విన్నామా? అడిగితే అసలు రిప్లై విన్నాం అంతే, నోరు తెరిచి చెప్పరండి. సరే, రెండోది, మరియా ఏం చేసింది? ఆయన పాదముల చెంత కూర్చొని నిద్రపోలేదండి. మన లెక్క దేవుని సన్నిధానంలో కూర్చొని నిద్రపోయిందా? బోధన వింటుంది. ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాటను కూడా గ్రహిస్తూనే ఉంది, ఆలకిస్తూనే ఉందండి. మనం ఏం చేస్తున్నాం? గోడ కూర్చుంటే గోడకు దూలుతున్నాం, పక్కన కూర్చుంటే పక్కన వారి మీద దూలుతున్నాం. అవునా? అది కాదండి. దేవుని సన్నిధానంలో ఉన్న నీవు దేవుని వాక్యము వినుటకు మాత్రమే ఇష్టపడాలి. మరి ఆయన పాదముల యొద్ద కూర్చొని నిద్రపోతలేదండి, ఆయన బోధన వినుటకు ఇష్టపడుతూ ఉందండి. మూడోది, కష్ట సమయాల్లో ప్రభువుని ఆశ్రయించిందండి. ఏం కష్టం వచ్చిందండి? తన సహోదరుడు మరణించాడు. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా బ్రతుకునని ఆయనతో ఆమె వేడుకుంటుందండి, మొరపెట్టుకుంటుంది. కష్ట సమయాల్లో ప్రభువుని ఆశ్రయించింది కనుకనే ప్రభువు ఆమెను ఎంతగానో ఏం చేశాడండి? ప్రశంసింపబడినట్లు మనం చూస్తున్నాం. ఆమె ప్రభువును స్తుతించినట్లు, ఆ గ్రామానికంతా కూడా సువార్తను ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి అనేకులు ఆ భోజన సమయంలో కూర్చున్నారు. వారు ఎవరు కూడా యేసు ప్రభుల వారిని అభిషేకించాలనే ఆలోచన లేదండి. కేవలము ఒక స్త్రీకి మాత్రమే ఆలోచన వచ్చిందండి. యేసయ్య యొద్దకు వెళ్ళి ఆయన పాదములను ఆయన్ను అభిషేకిస్తే దేవుడు నా ఎడల కార్యము చేస్తాడని ఆమె ఎంతగానో విశ్వసించినటువంటి స్త్రీగా ఉంది అనేది జ్ఞాపకం. నిజంగా ఇది ఎంతోమంది స్త్రీలం ఉన్నాము, కానీ నిద్రకు మేల్కోలేని స్థితిలో ఉంటున్నాం. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని చివరిగా ఏందండి? ప్రభువు ఆమెను ఘనపరిచాడండి. ఘనపరిచాడా లేదా? ఘనపరిచారండి. మరి దేవుడు నిన్ను కూడా ఘనపరచాలి అంటే ప్రభు యొద్ద చేరి పాదముల ఆయన బోధన వినాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయనకు మొరపెట్టాలి. అప్పుడే దేవుడు నిన్ను అనేకుల ఎదుట ఘనపరిచే. ఈమె నా ఎడల గొప్ప కార్యము చేస్తుంది, భూస్థాపిత నిమిత్తము నా శరీరంను గొప్ప కార్యం చేసెను అని ఆ లేఖనములలోనే మనం చూస్తున్నాం. దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మనమందరము జీవించున్నట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి ఉండగా ప్రార్థన. దేవానికి స్తోత్రములు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మేమందరం ప్రభువా నీ వాక్య ప్రకారముగా, నీ చిత్త ప్రకారంగా నడుచుకునే భాగ్యమును, ధన్యతను మాకందరికి ప్రసాదించండి అని అందరూ ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న శాంతరాజ్ సతీమణి గారు మన ప్రార్థన నడిపిస్తారు.
నా తండ్రి అమ్మగారు చెప్పినంటి మాటలు మా హృదయంలో ఫలింపచేసి మంచి నీళ్ళలో వేసిన విత్తనమును ఫలింపచేసినట్టు ఫలింపచేయమని అడుగుతున్నాము తండ్రి. అవును నా యేసయ్య, ఘనమైనటి వాడా, బలమైన నా యేసు రాజా, నీకే కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తుంటున్నాము నాయనా. మేము అయ్యోకులము నా తండ్రి, ఒట్టి వారం నైనా మట్టి వారం నా తండ్రి. ఘనమైన నా యేసయ్య, మాపై కనికరించి నువ్వు కృపలు చూపించినందుకు వెళ్ళలేనంటి స్తుతులు స్తోత్రములు నా ప్రభువా. మా కొరకై నువ్వు సిలువలో వేలాడుచున్న దేవా, నీకే వందనములు నా తండ్రి. అవును నా యేసయ్య, మీకెంతో ఇష్టలుగా ఉండటం లేకున్నామో తండ్రి, ఇష్టలుగా మార్చుకోమని అడుగుచున్నాము నా గొప్ప దేవా. నీ యొక్క వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. మా ప్రార్థనందు నువ్వు ఆలకించి